నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినీ చరిత్రలో ప్రేమకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన సినిమా ఏది అంటే ఎవరైనా సరే తొలినాళ్ళలో వచ్చిన గీతాంజలి గురించే తెలియజేస్తారు. మణిరత్నం గారు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అంటే చనిపోతామని తెలిసినా కూడా ప్రతి నిమిషాన్ని ఎలా ఆస్వాదించాలి, జీవితాన్ని ఎంత ఆనందంగా చేసుకోవాలి అనే ఒక మంచి మెసేజ్తో ఒక ప్రేమను జోడించి ఎంత అద్భుతంగా తెరకెక్కించారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. గీతాంజలి సినిమా వచ్చి 37 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పుడు గీతాంజలి సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది, స్టోరీకి సంబంధించి అసలు ఎలా లైన్ అనుకున్నారు, ఎలా రూపాంతరం చెందింది, నాగార్జున గారి దగ్గరికి ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎందుకంటే గీతాంజలి ముందు, గీతాంజలి తర్వాత అన్నట్టు ఆ ప్రేమ కథలు అంటే ఇలా కూడా తీస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నదాన్ని మణిరత్నం గారు ప్రయోగాత్మకంగా చూపించిన సినిమా గీతాంజలి, అందరికీ మనకు తెలిసిందే. మరి మణిరత్నం గారి మధ్యలో ఆ గీతాంజలి సినిమా ఎలా స్టార్ట్ అయింది, నాగార్జున గారి దగ్గరికి ఎలా ట్రావెల్ చేస్తూ వచ్చింది, ఒకసారి మీ మాటల్లో. ఇది వాస్తవానికి ఏంటంటే అగ్ని నక్షత్రం అంటే తెలుగులో ఘర్షణ. అగ్ని నక్షత్రం తమిళంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత దానిని తెలుగులో రీమేక్ చేద్దామని సిఎల్ నరసారెడ్డి గారు, శ్రీ భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్ అధినేత ఆయన మణిరత్నం గారిని కలిసి నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇద్దరితో ఈ సినిమా రీమేక్ చేద్దామని అడిగాడు ఆయన. ఓకే. అడిగితే మణిరత్నం గారు దాన్ని రీమేక్ చేయడానికి ఇష్టపడలా. ఘర్షణ సినిమా ఎందుకంటే లేదు అది రీమేక్ చేయడానికి ఎందుకో బాగుండదు, అది అట్లా దాన్ని అలా ఉంచేస్తేనే బాగుంటుందని అంటే, అయితే నాకు తెలుగులో ఒక సినిమా చేసి పెట్టండి అని ఆయన అడిగారు. ఏం చేస్తానన్నారు. అగ్ని నక్షత్రం తెలుగులో ఘర్షణ అని సిఎల్ నరసారెడ్డి గారు డబ్ చేశారు. అది కూడా కడి విని ఎరుగున విధంగా 1988లో ఒక విస్ఫోటనం తెలుగు నేల మీద కూడా కలిగించింది. ఓకే. కలిగించిన తర్వాత ఇప్పుడు ఆయన జూలియా రాబర్ట్స్ అనే మన హాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 1981లో డయింగ్ యంగ్ అని ఒక సినిమా చేశారు. అది మణిరత్నం గారికి చాలా స్ఫూర్తి. ఆ డయింగ్ యంగ్ని తీసుకుని ఆయన ఏం చేశారంటే ఎలాగైనా సరే ఈ స్ఫూర్తితో కథ చేసుకోవాలని అనుకున్నారు ఆయన. వాస్తవానికి అప్పటి వరకు వచ్చిన సినిమాలు అంటే మీరు ఘర్షణ చూసినా, మనం దీన్ని అనలైటికల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఘర్షణ తీసుకుంటే ఏమవుతుందంటే, మణిరత్నం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రతి సినిమా తమిళ సినిమాకి వెళ్ళేవాడిని, వెళ్ళిన తర్వాత ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఉండేవాళ్ళు, శుభం కార్డు వేసేటప్పటికి ఆ ఒక హీరో ఇద్దరు హీరోయిన్లతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తాడు అనేటటువంటి అర్థం వచ్చేట్టు ఇద్దరు ఆయన జీవితంలోకి వచ్చారు, ఆయన ఇద్దరితో కలిసి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని చెప్పి హ్యాపీ ఎండింగ్ వేసేటటువంటి సినిమాలు. సరే బాగానే ఉంది, ఇద్దరిని చేసుకుంటాడు, చేసుకున్న తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తే అందులోంచి ఘర్షణ పుట్టిందంట. ఓకే. అక్కడ ఒక ఆవిడ, ఇక్కడ ఒక ఆవిడ, వాళ్ళిద్దరికి చెరుకు కొడుకు పుట్టి వాళ్ళిద్దరికి అసలు పడకపోతే ఎలా ఉంటుందన్న థాట్ ప్రాసెస్లోంచి ఘర్షణ వచ్చింది. అట్లా గీతాంజలి ఏంటంటే అప్పటి వరకు ఏంటి, హీరోకో హీరోయిన్కో క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతారు, ఒకరు విషాదంలో మునిగిపోతారు, ప్రేమాభిషేకం అంతే కదా, ఆయన క్యాన్సర్ వస్తే ఎన్ని అవే కథలు కదా. అవును. ఇద్దరు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే ఏంటి, ఇద్దరు చావుకు దగ్గరగా, హీరో హీరోయిన్లు ఇద్దరు చావుకు దగ్గరైన వాళ్ళైతే ఏంటి అన్న దగ్గర గీతాంజలి మొదలవుతుంది కథ. అదే ఇక్కడ గీతాంజలి అనే అమ్మాయి న్యూఢిల్లీలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా షీఈ్ వెరీ యంగ్, ఎర్లీ టీన్స్. ఆ అమ్మాయి కూడా చావుకు దగ్గరయ్యి ఆ అమ్మాయి కవితలు రాసుకుంది. ఆ అమ్మాయి వేదనని కవితల రూపంలో అమ్మాయి తెలియజెప్పింది. అది మణిరత్నంగా చదివారు. ఆయన బాగా కదిలిపోయాడు అది విని, అది చదివి. ఆయన అందుకని ఏంటంటే ఈ కథకి గీతాంజలి అనే పేరే సరైన పేరున అమ్మాయి పేరే పెట్టుకున్నారు. ఓకే. గీతాంజలి అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఎవరు గీతాంజలి, ఇప్పుడు హీరో నాగార్జున గారు ఫిక్స్, నాగార్జున గారితో చెయ్యాలి, సిఎల్ నరసారెడ్డి గారు డేట్స్ తీసుకొస్తున్నారు. ఓకే. హీరోయిన్ ఎవరు అని అనుకుంటుండగా సుహాసిని గారు, మణిరత్నం గారు పెళ్లిపేటలు ఎక్కారు. పెళ్లి జరుగుతుంది, అందరు అక్షింతలు వేస్తున్నారు, వస్తున్నారు. వీళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ క్రికెటర్ శ్రీకాంత్ గారు. ఓకే. ఆయన చెన్నైలో ఉండేవాడు. ఆయన విత్ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కంటే శ్రీకాంత్ గారి చెల్లెలకి స్నేహితురాలు గిరిజ. ఆవిడ ఎప్పుడు ఇండియా వచ్చినా చెన్నై వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది, ఈ అమ్మాయితోనే కలిసి తిరుగుతుంది. గిరిజ గారు కూడా వచ్చారు. ఓకే. గిరిజ గారిని అక్కడ చూశాడు మణిరత్నం గారు, పెళ్లిలో చూశాడు. ఓకే. సరే ఈ అమ్మాయి ఎవరు అచ్చం నా గీతాంజలి లాగే ఉందని అనుకున్నారంతే. ఈ పెళ్లి హడావిడి అయిపోయిన తర్వాత ఎవరితో వచ్చింది ఏంటి, ఫోటో ఆల్బమ్స్ వీడియో క్యాసెట్ పెట్టుకొని చూస్తే శ్రీకాంత్తో వచ్చింది. ఫోన్ చేస్తే అమ్మాయి అక్కడే ఉంది.
ఆ అమ్మాయికి కథ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అదృష్టవశాత్తు ఒప్పుకుంది. అసోసియేట్ డైరెక్టర్ అప్పుడు సీనియర్ మోస్ట్ గాదిరాజ్ కేశవరావు గారు ఉండేవారు. ఆయన చేత గిరిజ గారికి తర్ఫీదు ఇచ్చారు, డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటిది. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినప్పటికీ చెప్తాను నాకు వస్తా. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినప్పటికీ ఏంటంటే సెట్లో డైలాగ్ చెప్పాల్సింది ఆర్టిస్టే కదా. అవును. అందుకని ఎందుకు ఆర్టిస్ట్ బాగా కరెక్ట్గా డైలాగ్ చెప్పాలంటే అవతల ఆర్టిస్ట్ కౌంటర్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా భాష భావ వ్యక్తీకరణ అంత గొప్పవి. ఈ సినిమా యువి పాణి గారు చీఫ్ కో డైరెక్టర్. యువి పాణి గారు చాలా మణిరత్నం గారి సినిమాలకి, అంత క్రితం జంధ్యాల గారి సినిమాలకి పాణి గారు తర్వాత మన పాడుతీగా నిష్ఠల భైరవ శాస్త్రి గారు, ఎన్బి శాస్త్రి గారు, వీళ్ళు ఈవివి సత్యనారాయణ తర్వాత ఇది దర్శకత్వ విభాగం జంధ్యాల గారి దగ్గర. యువి పాణి గారు సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్. ఈ సినిమాకి పాణి గారు, మన గాదిరాజు కేశవరావు గారు, తర్వాత అనంతం ప్రసాద్ని అతను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. వీళ్ళు ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంటు. ఇక్కడ వేటూరి గారు మొట్టమొదటిసారి మణిరత్నం గారికి పాటలు రాస్తున్నారు. మణిరత్నం గారు మొట్టమొదట తెలుగులో ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మణిరత్నం గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా గీతాంజలి. మణిరత్నం గారు ఆయన సందర్భాలు చెప్పిన తర్వాత ఇళయరాజా గారు ఎలాగో ఇళయరాజా గారే చేస్తారు, ఇళయరాజా గారు స్వరపరచాలి. వేటూరు గారు రాస్తున్నారు. మణిరత్నం గారికి ఏమనిపించిందంటే వెంటనే అవన్నీ నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుని ట్రాన్స్లేట్ చేయించుకుని మణిరత్నం గారు కూర్చుని ఆ భాష, తెలుగు భాషలో ఉన్న సౌందర్యం, మరీ ముఖ్యంగా వేటూరి గారి పాటల్లో ఉన్నటువంటి సౌందర్యం అవన్నీ విన్ని పరవశించిపోతుంటే వేటూరి గారు తమిళంలో నుంచి తెలుగులోకి ఒక గొప్ప దర్శకుడు వచ్చాడు అని ఈయన పులకరించిపోయారంట వేటూరు సుందరరామూర్తి గారు. తమిళ డైరెక్టర్స్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్నా మా సందర్భం ఇది, ఆ ట్యూన్కి కూర్చుందా లేదా పాట సరే అనుకునే విధంగా కాకుండా ఆయన ట్రాన్స్లేట్ చేయించుకుని విని ఓహో ఇంత గొప్ప పాటలు ఈయన రాస్తున్నాడు అని చెప్పి. ఈ సినిమాకి సంబంధించిన మరొక అద్భుతం ఏంటంటే తమిళంలో నుంచి తెలుగులోకి వచ్చే సినిమాలన్నిటికీ అప్పట్లో పాటలు రెండు రాజశ్రీ గారు రాసేవారు. ఓకే. రాజశ్రీ గారి చేత పాటలు కాకుండా మాటలు రాయించుకున్నారు మణిరత్నం గారి సినిమాకి. మాటలు రాజశ్రీ గారు కూడా అంతే సౌకర్యవంతంగా మాటలు రాశారు. షూటింగ్ ప్రారంభమైంది అక్టోబర్ 1988 అక్టోబర్ 12 షూటింగ్ ప్రారంభమైంది. సింహభాగం ఊటీలో తీశారని అందరికీ తెలుసు. ఊటీకి వెళ్ళి దొడ్డబేట పీక్ అంటారు, అంటే ఊటీ నుంచి మళ్ళీ 2500 మీటర్ల పైకి వెళ్ళాలి. దొడ్డబేట పీక్కి నేను వెళ్ళి చూశాను అనమాట. ఇప్పుడు అనుమతించడం ఇప్పుడు చాలా ప్లేసెస్లోకి పబ్లిక్ని అనుమతించడం, టూరిస్టులను కూడా అనుమతించట్లా, కొన్ని ప్రదేశాల వరకే పరిమితం అయిపోయింది. దొడ్డబేట పీక్ నేను వెళ్ళి చూశాను, అంటే పర్టికులర్లీ గీతాంజలి లొకేషన్స్ చూడాలని వెళ్ళాను నేను. ఓకే. మీకు ఈ సినిమాకి సంబంధించి దొడ్డబేట పీకు 2500 మీటర్స్ 25 రోజులు షూట్ చేశారండి దొడ్డబేట పీక్లో. 25 రోజుల్లో ఆ దొడ్డబేట పీక్ అనేది ఎట్లా ఉంటుందంటేనండి, మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా, మీకు నేను కనిపించను, మీరు నాకు కనిపించరు, మా పొగమంచు అనమాట. బాగా మన దగ్గరకు వస్తేనే కనిపిస్తాం. అట్లాంటి చోట 25 రోజులు షూట్ చేశారు. తర్వాత మనకి షోలవరం రేస్ కోర్స్ అని, షోలవరం చెన్నై దగ్గర ఆ షోలవరం రేస్ కోర్స్లో మన జగడం ఆ పాట షోలవరం రేస్ కోర్స్లో చేశారు. జనవరికి వచ్చేటప్పటికి యాజ్ పర్ షెడ్యూల్స్ జల్లంత తులింత కావాలి ఆ పాట ఆ చలిలో రెయిన్ సాంగ్, ఆ చలిలో మామూలు రెయిన్ సాంగ్ కాదు ఆ పాట, అది జనవరిలో చేశారు. ఆ బొటానికల్ గార్డెన్స్ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ని క్యాప్చర్ చేశారు. మీకు ఆఫ్ ద రికార్డ్ కొంచెం సినిమా నుంచి మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటే, సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వీళ్ళు హనీమూన్ కపుల్ కదా, సుహాసిని గారు కొద్ది రోజులు వెళ్ళి ఆవిడ కూడా కొద్ది రోజులు ఊటీలో మణిరత్నం గారితో స్పెండ్ చేసి ఆ తర్వాత ఆవిడ మమతల కోవల్ షూటింగ్కి వచ్చేసారు. ఒక సుప్రసిద్ధ నటుడి కుమారుడు ఎలాగైనా సరే మణిరత్నం గారిని కలవాలి, పిసి శ్రీరామ్ గారిని చూడాలి, ఎలాగైనా పిసి శ్రీరామ్ గారి టీంలో చేరాలి. ఎందుకంటే ఆయన ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు. ఆయన ఊటీకి వచ్చేసాడు. ఊటీకి వచ్చేసి వీళ్ళు స్టే చేసిన హోటల్ ఉంటుంది కదా, షూటింగ్ అయిపోయి వచ్చేసారు అందరూ. వచ్చేస్తే డైరెక్టర్ రావట్లా, సినిమాటోగ్రాఫర్ రావట్లా. ఎందుకు డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ రావట్లా, అందరూ వచ్చేసారని చెప్పి యూనిట్ వాళ్ళని అడిగితే ఆ లొకేషన్లోనే ఉన్నారంటే, ఈ వ్యక్తి ఆ లొకేషన్కి వెళ్ళేటప్పటికి మరుసటి రోజు గీతాంజలి, ప్రకాష్ వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా పెర్ఫామ్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ షార్ట్ కంపోజింగ్ మణిరత్నం గారు అనుకుంటున్నారు, ఆయనే గీతాంజలిగా ఆయనే ప్రకాష్గా పెర్ఫామ్ చేసి చూపిస్తుంటే సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు అర్థం చేసుకుంటున్నారంట.
వాళ్ళ మూడ్ని, వాళ్ళ ఏకాగ్రతని, వాళ్ళ ఒక ధ్యానంలాగా, ఒక తపస్సులాగా చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా ఆ వెనక్కి వచ్చేసినటువంటి ఒక సుప్రసిద్ధ నటుడు కుమారుడు రావు రమేష్ గారు. ఎస్, రావు రమేష్ గారు విన్నాను ఇది. ఇది ఆయన నాకు స్వయంగా చెప్పినటువంటి విషయం అనమాట. సినిమాకి వచ్చేటప్పటికి ఏమైందంటే వాస్తవానికి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అండి నాగార్జున గారు చేసింది. చాలా డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. ఆయన 15వ సినిమా ఇది. అంత క్రితం చేసిన 14 సినిమాలు ఏంటంటే హిట్లు లేవు అంటే ఉన్నాయి. ఒక మజ్ను, మురళీకృష్ణుడు, ఆఖరి పోరాటం, ఇలాంటి హిట్స్ ఉన్నాయి. కానీ ఫ్లాప్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఫ్లాప్స్. అగ్నిపుత్రుడు, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, ఇలాంటి కళాఖండాలు, దృశ్యకావ్యాలు చాలా ఉన్నాయి. గీతాంజలి ఒక ప్రయోగాత్మక చిత్రంగా నాగార్జున గారి జీవితంలోకి రాకపోయి ఉంటే ఆయన ప్రయోగాత్మక సినిమాలు చేసేవారు కాదేమో అని అనిపిస్తుంది నాకు. ఓకే, ఒక ప్రయోగం చేసేయాలి అని ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఆయన చేసి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, రాజశ్రీ గారు రాసిన డైలాగ్, నేను చచ్చిపోతాను, ఈ చిత్రం చచ్చిపోతుంది, ఆ శారది ఉంది అది చచ్చిపోతుంది, పళ్ళికలు ఇస్తుంది ఈ చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ మొక్కలు ఉన్నాయి ఇవి చచ్చిపోతాయి, ఆ బామ్మ చచ్చిపోతుంది, ఈ తీగ చచ్చిపోతుంది, కాకపోతే ఒక 2 రోజుల ముందు నేను చచ్చిపోతాను అంతే, నాకు చావు గురించి బెంగలేదు, రేపటి గురించి నాకు బెంగలేదు, ఈ రోజు గురించే నా ఆలోచన అంతా అని చెప్తుంది. అది టోటల్ ఫిలాసఫీ అనమాట. సినిమా ఫిలాసఫీ అంతా దీస్ 4 లైన్స్లో ఉన్నాయి. కాకపోతే అదే గీతాంజలి ప్రేమలో పడిన తర్వాత నేను ఎందుకు తొందరగా చచ్చిపోవాలి నాన్న అని అడుగుతుంది. ఇంకొంతకాలం నాకు బతకాలంది, దానికోసం ఏమన్నా చేయవా అని అడుగుతుంది. మన ఇంటర్వ్యూలు చెప్తారు ఆ అమ్మాయి కూడా చావుకు సిద్ధంగా ఉందని చెప్పి. ఇంటర్వ్యూలు వేసేది ఆ అమ్మాయి ఇలా అంటుంది కదా, అది ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అనమాట. ఇట్స్ ఏ పొయిటిక్ జర్నీ, పొయిటిక్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమా. ఇప్పుడు ఆ వీనస్ స్టూడియోలో చేశారు. ఏది మన నందికొండ వాంగులో అన్న సాంగ్ 7 lakhs, ఆ రోజుల్లో 7 లక్షలు పెట్టి శ్మశానం సెట్టు వేసి తీశారు పాట. ఎందుకు తీశారు అంటే అంత క్రితం చేసిన ఘర్షణలో చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో సినిమాటోగ్రఫీ పరంగా, ఇక్కడ మనకి గీతాంజలికి కూడా అటువంటి ప్రయోగాలు చేయాలి, ఖచ్చితంగా సాంకేతికంగా అత్యున్నతంగా ఈ సినిమాని నిలబెట్టాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనమాట. మామూలు ప్రయత్నం కాదు, చాలా గొప్ప ప్రయత్నం చేశారు, చాలా గొప్పగా తీశారు. రాజస్థాన్కి వెళ్ళి అప్పట్లో 200 ఒంటెలు, 250 ఒంటెలు, 25 గుర్రాలతో ఓ ప్రియ ప్రియ పాట తీశారు. ఆ పాట ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇన్స్పిరేషన్ అంటే, రాఘవేంద్రరావు గారు అశ్వమేధంలో ఓ ప్రేమ అని ఆ ఇన్స్పిరేషన్తో ఆయన చేశారు. రాజీవ్ మేనన్ ప్రియురాలు పిలిచిందిలో ఆయన ఎడారిలో అజిత్తును టబును పెట్టి ఆయన పాట తీశారు. ఈ పాటలన్నిటికీ ఆ పాటే మాతృక. మీకు గుర్తుంటే ఆ సినిమాలో మీకు టైటిల్స్ 2 సార్లు వేస్తారు. మనకి ఎవరికి టైటిల్స్ 2 సార్లు వేసినట్టు అనిపించదు. మనకు ఫస్ట్ తెలుగులో ఒకసారి టైటిల్స్ పడతాయి. తెలుగులో ఏది వాడు పరిగెట్టుకుంటే రావటం, గోడ దూకటం, సిగరెట్ కాల్చడం, కాన్వకేషన్కి వెళ్ళటం, ఇక్కడ అంతా టైటిల్స్ పడతాయి. పడిపోయి జగడ సాంగ్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో టైటిల్స్ పడతాయి. ఇళయరాజా గారిని అడిగారంట మణిరత్నం గారు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ బ్యాక్గ్రౌండ్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అసలు మణిరత్నం గారికి అర్థం అవ్వలేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇళయరాజా గారు ఒక మాట చెప్పారు, కొల్లూరు మూకాంబిక అమ్మవారు పలికిస్తున్నారు నా చేత అన్నారు అంతే. ఆయన హౌ టు నేమ్ ఇట్ నథింగ్ బట్ విండ్ అని 2 సింఫనీస్ చేశారండి ఇళయరాజా గారు. అదే సమయంలో చేశారు ఆయన సింఫనీస్. సందర్భానుసారంగా ఆ సింఫనీస్ వాడారు ఇందులో. సందర్భానుసారంగా ఆ సింఫనీస్ని ఇందులోకి తీసుకొచ్చి అద్భుతంగా దానిని చొప్పించారు. ఒక అనుభవైక వేద్యం గీతాంజలి సినిమా చూడటం, పాటలు వినటం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఇవాల్టికి ఆస్వాదించడం అనేది ఒక అనుభవైక వేద్యం. మే 12న విడుదలైంది. అప్పట్లో ₹1 వ్యయమైంది సినిమాకి. మీకు ఇక్కడ విడుదలైన వారం రోజులు అట్టర్ ఫ్లాప్ ఉంది టాక్. ఓకే, 1 వీక్ అసలు అట్టర్ ఫ్లాప్ టాక్. మే 19 ఆదివారం నుంచి అందుకుంది. మే 19 అంటే శుక్రవారం, మళ్ళీ శుక్రవారం, పోయిన శుక్రవారం విడుదలైతే 12, 19 శుక్రవారం నుంచి సినిమా ఒక్కసారిగా ఎక్కడ చూసినా గీతాంజలి గురించి తప్ప వేరే చర్చ లేదన్న. శివ సినిమా వచ్చి అక్టోబర్ 5 సినిమా విడుదలయ్యేంత వరకు గీతాంజలి గురించే చర్చ. తమిళంలోకి డబ్ చేశారు. అప్పట్లో తమిళంలో 16 ప్రింట్స్ అంటే హైయెస్ట్ ప్రింట్స్ అనమాట. రిలీజ్ చేస్తే 13 చోట్ల 100 days ఆడింది, 19 చోట్ల 50 రోజులు ఆడింది. నాగార్జున గారి పేరు ఒక్కసారిగా సౌత్ ఇండియా మొత్తం మారుమోగింది గీతాంజలి. గీతాంజలి ఇప్పటికీ ప్రకాష్ ఆయన టాప్ 10లో ఇప్పటికీ గీతాంజలి చెప్తారు. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ గీతాంజలిలో ప్రకాష్ నాకు ఇప్పటికీ నాగార్జున గారు. మనకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులలో స్వర్ణనంది ఉత్తమ చిత్రం, ఉత్తమ కథా రచయితగా మణిరత్నం గారు, తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టారు,
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు, ఉత్తమ హాస్య నటుడు వేలు గారు, ఇట్లా వీళ్ళందరికీ పురస్కారాలు వచ్చాయి. సుత్వేలు జాతీయ పురస్కారం కూడా వచ్చింది. వస్తా అక్కడికే వస్తా. ఈ పురస్కారాలు వచ్చిన తర్వాత జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఇప్పటి వరకు స్వర్ణ కమలం ఏదైతే ఉందో, స్వర్ణ కమలం వచ్చిన సినిమాలు 3 అండి. ఒకటి శంకరాభరణం ఫస్ట్, గీతాంజలి 2, బాహుబలి 3 అన్నమాట. ఉత్తమ వినోదాత్మక చిత్రాల కేటగిరీలో స్వర్ణకమలం గీతాంజలి సినిమాకి వచ్చిందనమాట. స్వర్ణకమలం వచ్చినటువంటి తెలుగు సినిమాలో గీతాంజలి తనదైనటువంటి ప్రత్యేక స్థానాన్ని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పొందింది. ఇంకా ప్రతి కుర్రాన్ని లేచిపోదామని అడిగేటటువంటి డైలాగ్ కావచ్చు, అన్నిటికంటే ఏంటంటే విపరీతంగా ఆడియన్స్ ఎంజాయ్ చేసేది అక్కడికి రమ్మన్న తర్వాత లేచిపోదామన్న మగాడా భయపడ్డావా అంటుంది. అవి మన రోహిణి గారి అత్యద్భుతమైన గాత్రంతో ఆవిడ ప్రాణం పోసేసి గీతాంజలి పాత్రకి ఇవాళకి చూస్తుంటే రోహిణి గారి మీద మనకి ఆవిడ గాత్రం మీద, ఆవిడ నటన అంటే అందరికీ ఇష్టం, ఆవిడ గాత్రం మీద కూడా మనకి ఆ సమయంలో ఏంటంటే రోహిణి గారు బ్యాక్ టు బ్యాక్ తమిళ డబ్బింగ్ సినిమాలకి డబ్బింగ్ చెప్తున్నటువంటి సమయం ప్రాణప్రతిష్ఠ చేశారు ఆవిడ. ఖచ్చితంగా రోహిణి గారిని తలుచుకొని తీరాలి. ఈ సినిమా మొత్తానికి ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఏం అనిపించలేదు, ఓకే చూసేసాం అయిపోయింది, నచ్చేసింది, అన్నీ నచ్చేస్తాయి సినిమా చూస్తుంది. తర్వాత మేము ఒక వయసుకు వచ్చిన తర్వాత సినిమా చూస్తుంటే ఒక పర్టికులర్ ట్రాక్, ఈ ట్రాక్ లేకుండా ఉంటే సినిమా చాలా బాగుండేదని అనిపించింది. ఏంటది చెప్తాను. ఈ పర్టికులర్ ట్రాక్ లేకపోతే సినిమా ఇంకా స్పీడ్గా భలే ఉండేదని అనిపించింది. అమెరికన్ డివిడీస్ రిలీజ్ అయినాయి ఆ టైంలో. అమెరికన్ డివిడీస్ ఇండియాకి ఒక కంపెనీకి, ఇండియా రైట్స్ డివిడీ కంపెనీస్కి ఒకరికి ఇచ్చేవారు, అమెరికన్ కంపెనీస్కి ఒకరికి తెలుగు సినిమాల డివిడీ రైట్స్ వేరే కంపెనీకి అమ్మేవాడు ప్రొడ్యూసర్స్. అమెరికన్ డివిడీ వచ్చిన తర్వాత అమెరికన్ డివిడీ సంపాదించి చూసాం, పెట్టుకుని క్వాలిటీగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకుంటే ఏ ట్రాక్ అయితే ఉండకూడదు అనుకున్నా ఆ ట్రాక్ లేదు సినిమాలో. చంద్రమోహన్ గారు, సుత్తివేలు గారు, డిస్కో శాంతి గారి ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ లేకుండా ఉంది సినిమా. చాలా స్పీడ్. చంద్రమోహన్ గారు ఈ సినిమాలో ఉన్నారు అన్న విషయం ఎవరైనా చెప్తే కానీ గుర్తుకురాదు. అవును, ఆయన అంటే మణిరత్నం గారి దర్శకత్వంలో నటించాలి అని మణిరత్నం గారు కూడా సరదాగా ఆయన అడగడం, సరదాగా ఆయన చేస్తానంటాం, అటువంటి ఒక స్నేహపూర్వక వాతావరణంలో నటించేశారు. నాకు ఈ సినిమాలో సుమిత్ర గారి పాత్రను చాలా ఇష్టం. నాకు నాగార్జున గారి మదర్, ఆవిడ కేరింగ్, ఆవిడ ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆవిడ స్టడీగా చేశారు, ఆవిడ సటిల్డ్గా చేశారు. గీతాంజలి ఫాదర్ క్యారెక్టర్ విజయ్ కుమార్ గారు అల్టిమేట్. ఇంకా విజయ్ కుమార్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. విజయ్ చంద్ర గారు, నాగార్జున గారు ఫాదర్గా చేసిన విజయ్ చంద్ర గారు. అలాగే మన లేచిపోదామని అడిగేది వచ్చి ఆ అబ్బాయి వచ్చి సిఎల్ నరసారెడ్డి గారి కుమారుడు గౌతమ్ కుమార్ రెడ్డి అతను. ఇంకా రాధాబాయి గారి గురించి చెప్పేది బామ్మ పాత్ర, ఆవిడ కొట్టిన పిండి లాంటి పాత్రలు, ఆవిడ ప్రాణం పోసారు. మెయిన్ ఏంటంటే సౌండింగ్ సార్, మెయిన్ థింగ్ అంటే ఒక డౌన్లో గుసగుసల్లాగా వచ్చే ఆ సౌండింగ్. మీరు చంద్రమోహన్ సత్యవేలు గారు, డిస్కో శాంతి గారి ఆ కాన్వర్జేషన్లో గుసగుసలాగా ఒక డిఫరెంట్ సౌండింగ్లో వస్తుంది. ఆల్మోస్ట్ హాస్పిటల్స్లో కావచ్చు, వాళ్ళందరి కాన్వర్జేషన్లో కావచ్చు, కంప్లీట్ సౌండింగ్ అనే చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమాలో. అంటే మీరు అంత క్రితం మనకు డిస్కో శాంతి గారు కూడా ఇందులో ఉన్నారు, దర్శన్లో ఉన్నారు. ఆవిడ్ని మన వికే రామస్వామి గారును జనకరాజు గారిలో ఆవిడని తీసుకుని వచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి ఆవిడ మారుస్తా దాచిపెడతా ఉంటారు. ఈ రామస్వామి గారి వైఫ్ వచ్చేస్తుంది. అవును, అక్కడ కూడా ఆ కైండ్ ఆఫ్ అది విపరీతంగా తమిళనాడులో బాగా ఇదైంది అనమాట. బాగా ప్రజాదరణ పొందితే మణిరత్నం గారికి అది ఉండిపోయింది. ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి ఇది నచ్చుతుంది. కమర్షియల్గా ఆలోచించడమే అండి. ఒక వర్గం ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళని అలరించడానికి అంటుంది ఏది డిస్కో శాంతి గారు. తిను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట అది ఆయన ఎలా దాన్ని పట్టుకున్నాడంటే, సుత్వేల్ గారి ఏజ్ గ్రూప్ కి ఆ ఏజ్ అమ్మాయి వచ్చి మనం కలిసి వెళ్దామని అనడం అనేది జరగదు. అవును, అది సుత్వేల్ గారి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. అందుకు బెస్ట్ ఆయనకి ఎందుకు ఉత్తమ హాస్య ఇచ్చారో తర్వాత చూస్తే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనమాట. అలా మీకు ఏ ఒక్క ఇది, అలాగే డబ్బింగ్ జ్ఞానక్ గారు చేసిన సుత్వేల్ గారి వైఫ్ ఆవిడ చేసిన పాత్ర, అలా ఏంటంటే ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు. ఇవాళకి మనం అసలు ప్రివ్యూ వేస్తేనంటండి, అప్పటికి తెలుగులో ఏంటంటే, తెలుగులో అన్ని సినిమాలు ఆయన 3 సినిమాలు వరుసగా మౌనరాగం, నాయకుడు, ఘర్షణ 3 తెలుగులో ఏంటంటే తెలుగు సినిమాలతో సమానంగా వసూళ్ళు వచ్చాయి. ఇది ఆడియో క్యాసెట్స్, మ్యూజికల్ హిట్స్, తర్వాత సినిమా కలెక్షన్స్ ఏం తీసుకున్నా అసలు మీకు అసలు ఘర్షణ అయితే టికెట్లు దొరికేవి కాదు. ఘర్షణ ఓకే
అట్లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్, దీని మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్. ప్రివ్యూ వేస్తే చెన్నైలో అంటే అందరూ ఒక్కరి మొహాలకు చూసుకుంటున్నారంట ఫ్లాప్ అని. ప్రివ్యూలో కూడా అందరూ ఫ్లాప్ అని, కానీ నమ్మింది నాగార్జున గారు ఒక్కరే నమ్మారంట. లేదు ఇది ఖచ్చితంగా ఇది గురుతులు లభిస్తుంది, నాకు చాలా నమ్మకం ఉంది. ఒక వారం తర్వాత ఆయన నమ్మకమే నిజమైంది. ఆ సమయంలో ఏంటంటే క్యాసెట్స్, VHS కూడా సినిమా దీన్ని కొంచెం దెబ్బతీసాయండి. ఓకే, వీడియో క్యాసెట్స్ ఉధృతం అనమాట. అప్పుడు వీడియో క్యాసెట్ పార్లర్స్, ఏది తర్వాత VCRలు, VCPలు. ఇప్పుడు ఇది ఒరిజినల్ క్యాసెట్ వచ్చేలోపు VHS సినిమా థియేటర్ కెమెరా, అదే అప్పుడే సినిమా థియేటర్ కెమెరా పెట్టి సినిమా తీసేవారు. తీసేసి అది ఆ క్యాసెట్లు అద్దెకి తిప్పుతూ ఉండేవాళ్ళు. అట్లా చాలా మంది ఇళ్లలో కూర్చుని చూశారు సినిమా. కానీ అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా, గీతాంజలి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే చాలా మందికి సినిమా ప్రియులు అందరూ ఒకే మానసిక స్థాయి ఉంటుంది సినిమా ప్రియులకి. ఒంటరిగా కూర్చొని చూడాలండి గీతాంజలి సినిమా. కానీ సీరియల్లీ అంటే ఆ 1 వీక్ తర్వాత యాక్సెప్ట్ చేయడం అనేది, ఎందుకంటే మన దాంట్లో హీరో అంటే ఏంటి అన్నిటినీ ఓవర్కమ్ చేసేసి రావాలి అన్నది, ఎండ్ అనేది హ్యాపీగా ఉండాలనేది. అఫ్ కోర్స్ దీన్ని కూడా చనిపోతారనేది చూపించకుండా అది చూపించడము అనేది, అంటే అంత ప్రయోగాలు చేసిన మణిరత్నం గారైనా మెప్పించడం కోసము కన్విన్స్ చేశారు స్టోరీ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఎలా అసలు అంటే ఇద్దరికి ఈ వ్యాధి క్యాన్సర్ ఉంది, వీళ్ళిద్దరు చనిపోతారు, వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు, ఆ ప్రేమలో పడ్డ విధానాన్ని చూపించిన దాన్ని ఆయన ఎలా నమ్మారు అసలు ఈ స్టోరీ ఖచ్చితంగా ఎక్కుతుంది అనేసి? ఆయన నమ్మారు అంతే. అంటే కొత్తగా నవ్యత అండి, మనం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచించినప్పుడే కొత్తదనం పుడుతుంది. మీరు కొత్తగా ఆలోచించలేదు అనుకోండి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, దీని సందర్భం కాకపోయినా చెప్తున్నాను, దీనికి సంబంధం లేకపోయినా చెప్తున్నాను. మీకు ఆర్య సినిమాలో వాడు ఆ అమ్మాయి ఆల్రెడీ లవ్లో ఉన్నారు, కన్ఫామ్. కాలేజీ మొత్తం కన్ఫామ్ చేసేసింది, వీళ్ళిద్దరూ లవ్ చేసేసుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉందా ఇష్టం లేదా లేకుండా వాడు వచ్చాడు, అజయ్ వచ్చాడు, ప్రపోజ్ చేశాడు. గీత ప్రపోజ్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఎస్ మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సిందని చెప్పేసి అందరికీ తెలిసినా కూడా వీడి మధ్యలో వచ్చి నా ప్రేమను ఫీల్ అవ్వు, చాలు ఆడనే ప్రేమించు నువ్వు, నేను కాదనట్లా, అని నా ప్రేమను మాత్రం ఫీల్ అవ్వు, నేను కూడా నేను ప్రేమిస్తున్నాను, అది 1 సైడ్ లవ్ అని చెప్తాడు. అది కొత్తగా ఆలోచించడం. అలా కొత్తగా ఆలోచించినప్పుడే కొత్త స్క్రిప్ట్స్ వస్తాయి. మీరు ఇందాక ఆయన ఎలా నమ్మారు మీరు అడిగారు. ఆయన ఎలా నమ్మారు, ఎందుకు నమ్మారు అంటే, ఒక విషాదాన్ని విషాదభరితంగా చెప్పడం వేరు, కానీ గీతాంజలి ఆయన కవితాత్మకంగా చెప్పాడు. ఆయన నమ్మింది దీనిని కవితాత్మకంగా చెప్పాలని మణిరత్నం గారు. అందుకని ఇవాళకి మనం 37 ఏళ్ల తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ ఓం నమః సాంగ్ ఇప్పుడు రౌండ్ ట్రాలీ ప్లస్ ఓం నమః జతులకి నయన సంబంధించి లిప్ లాక్, అది మనకి ఏంటంటే వాళ్ళిద్దరూ అది ప్లాటోనిక్ లవ్ అండి, అమలిన శృంగారం అంటారు. ప్లాటోనిక్ లవ్ ఏంటంటే ఒకరి శరీరం పట్ల ఒకరికి ఆపేక్ష కానీ, లేకపోతే కోరిక కానీ, మరొకటి కానీ, ఉద్రేకం కానీ ఇంకేమీ లేవు. ఒకరి హృదయం పట్ల ఒకరికి ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగాన్ని వాళ్ళ రూపంలో వ్యక్తపరుస్తున్నారు అనేటటువంటి అభివ్యక్తీకరణ ఆ పాట. ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ దీంట్లో సాంగ్స్ గురించి సార్. ఇప్పుడు ఓం నమః అదొక పాట, ఇప్పటికీ దాని లిరిక్స్ విన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. వేటూరి గారు ఇంత ఇన్డెప్త్కి ఒక్కొక్క లైన్ రాశారు అంటే, మీరు చెప్తున్న పదాలకి భావ వ్యక్తీకరణ అనేది, దానికి సౌండ్, ఆ సింగర్స్ వాయిస్ అద్భుతంగా కలిస్తే ఎలా ఉంటుందన్న పాటకు అది బాలు గారు, జానకి గారు, చిత్ర గారు ముగ్గురు కలిసి ప్రాణం పోసారు. ఓ పాపాలాలి అంటే తను పడుకుంది అనేసి అంటూ ఓ మేఘమా సౌండ్ చేయకు అనేసి అని, ఎంత అద్భుతమైన అదే సౌండ్ చేయకే అని. మీరేమో తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్ లో చెప్పాను సార్ అంతే. అంటే అక్కడ తన ప్రియురాలు నిద్రపోతుంది కాబట్టి గమ్మున వెళ్ళిపోండి అనేసి అని దాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తపరిచారు అనేది. మణిరత్నం గారు ఒక హీరో అండి, పిసి శ్రీరామ్ గారు ఇంకో హీరో. ఆయన ఇంకో హీరోని ఎందుకు చెప్పాలంటే, ఇద్దరు హీరోలకి ఇళయరాజా గారు తోడయ్యారు. నాగార్జున గారు గిరిజ గారికి ఐ లవ్ యూ చెప్తారు. చెప్తే ఆవిడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఉంటుంది, ఆవిడ హెడ్ ఇలా కళ్ళు ఎత్తుతుంది. ఎంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి ఆ లైటింగ్ చేసిన తీరు, ఆ షాట్ కి దానికి ఇళయరాజా గారు ఇచ్చినటువంటి బీజిఎం, ఇవన్నీ వాటికి అద్భుతాలు. నేర్చుకోవాలండి, అందరు నేర్చుకోవాలి. ఆవిడ ఎందుకు నచ్చిందో ఆ గిరిజ నాకు తెలియదు, కానీ ఏదో మన ఇంట్లో సిస్టర్ లాగా ఎంత న్యాచురల్గా ఉంటారు నిజంగా. నాగార్జున గారు కూడా అదే స్టైల్లో, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డిఫరెంట్ లుక్లో నిజంగా మరొక్కసారి గీతాంజలి సినిమాను మా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.